17 సంవత్సరాల మన జాతీయ సంస్థలు నిరంతరం కష్టపడి 17 సంవత్సరాల మన జాతీయ సంస్థలు నిరంతరం కష్టపడి ఒక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి తైబూర్ రానాని అయితే అరెస్ట్ చేసింది. మన ఏజెన్సీస్ గత 17 సంవత్సరాలుగా ఇతడి గురించి ఎంతో కష్టపడి అరెస్ట్ చేసి భారతదేశానికి అయితే 10 ఏప్రిల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇతడు 2008లో భారతదేశంలో మన ఆర్థిక రాజధాని ముంబైలో అటాక్స్ 26/11 ఏదైతే అయిందో అందులో ఆ అటాక్లో ప్రధాన సూత్రధారిలో ఇతడు ఒకడు. ఈ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తారీఖున మన భద్రతా దళాలు కళ్ళు కప్పి ముంబైలోకి ప్రవేశించి విధ్వంసం అయితే సృష్టించారు. ఈ విధ్వంసంలో భారతీయులతో పాటు పలు విదేశీయులు సహా చాలా మంది చనిపోయారు. దీనికి గల కారణం ముఖ్యంగా పాకిస్తాన్ ISI, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ దేశం మన భారతదేశంలో అల్లకొల్లను సృష్టించిన మారణకాండ ఇది. ఈ కాండ వెనక ప్రధాన సూత్రధారులైన హఫీజ్ సయీద్, మక్కీ, తైబూర్ రానా, డేవిడ్ హెడ్లీ వీళ్ళందరూ కలిసి ఈ నరమేధానికి ప్లాన్ అయితే వేశారు. ఈ తైబూర్ రానా ఎవడైతే ఉన్నాడో ఆడు అరెస్ట్ అయ్యాడో వాడు స్నేహితుడు డేవిడ్ హెడ్లీ. వీడు ఎవడైతే ఉన్నాడో వీడు అమెరికన్ సిటిజన్, ఇప్పుడు అమెరికా జైల్లో అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇతడు ఏం చేశాడంటే నవంబర్ 26, 28, 2008లో ముంబైలో జరిగిన దాడులు ఎలా జరిగాయి అమెరికన్ పోలీస్కి, అమెరికన్ సంస్థలకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ఇతను ఇప్పుడు ప్రస్తుతం అమెరికా జైల్లో అయితే ఉన్నాడు. ఇతడు కూడా నిందితుడు అయినప్పటికీ అతడికి ఇచ్చిన వాంగ్మూలంలో అతడు భారత కోకల మాకు అప్పచెప్పకపోతే మొత్తం నిజం చెప్తానని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అదే కండిషన్తో. దాని ప్రకారంగా అతన్ని ఇప్పుడు ప్రస్తుతం భారత్ అయితే తీసుకురాలేకపోయింది. కానీ ఈ అటాక్ కనుక పాకిస్తాన్ ఏదైతే ఉందో మన భారతదేశంలో అల్లకొల్లోలం సృష్టించిందో భారతీయులందరికీ ఒక చేదు జ్ఞాపకంగా ఎన్నో కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించి ఎంతోమంది ప్రాణాలు కోల్పెట్టినట్ల చేసిన ఈ పాకిస్తాన్ సంస్థలకి భారత్ తగిన బుద్ధి చెప్తుంది. ఇప్పుడు ఈ ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళకి ప్రతి కుటుంబానికి లెక్క చెప్పే టైం అయితే వచ్చింది. ఈ తైబూర్ రానాకి అరెస్ట్ చేతితో పాటు అతను చెప్పే నిజాలు పెట్టి పాకిస్తాన్కి మరిన్ని చిక్కులు తప్పవు. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన చేష్టలకి మన భారతీయులతో పాటు విదేశాల్లో కూడా మన భారతదేశం అన్సేఫ్ కంట్రీగా చూపించేందుకు ఈ ఉగ్రదాడి అయితే చేసింది. పాకిస్తాన్ ISI, పాకిస్తాన్ ఏజెన్సీలు వీళ్ళందరూ చావులకి కారణం